అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. 2024 ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పలు ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ 2029లో మళ్ళీ మేము వస్తాం, మీ అంతు తేలుస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే నార్మల్గా ఎలక్షన్స్ ఒక 2 సంవత్సరాలు ముందుంటేనో లేకపోతే ఒక సంవత్సరం ఇంకా ఎలక్షన్స్ ఉందనగా ఆ ఫీవర్ అనేది ఎలక్షన్ ఫీవర్ ఉంటుంది. రాజకీయాలు మొదలవుతాయి, ప్లాన్స్ మొదలవుతాయి, ఎత్తుకు పై ఎత్తులు మొదలవుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం అన్నిటికీ స్పెషల్. ఎలక్షన్ అయిపోయిన 2-3 నెలల తర్వాతే మొదలైంది 2029లో ఏంటి పరిస్థితి అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్పారు? అధికారం ఎల్లకాలం ఉండదు, మళ్ళీ మేమే వస్తాం, మేము వస్తే సప్త సముద్రాల దాక్కున్నా ఎక్కడ దాక్కున్నా కానీ తీసుకొస్తాం అని చెప్పి మాట్లాడారు. నిజంగా ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నారు, దీని మీద ఒక చిన్న డిస్కషన్ పెడదామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించి నేను అనుకుంటుంది కరెక్టా లేదా రాంగా, లేకపోతే నేను చెప్తుంది రైటా రాంగ్ అనేది కూడా మీరే డిసైడ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే 2-3 సార్లు చూసుకున్నట్టయితే ప్రతిసారి కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు, 40 మంది చనిపోయారు ఆడపిల్లలు, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఎందుకంటే కనీసం ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలలు లేదా సంవత్సర కాలం టైం అన్న ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 నెలలకే ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది, రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పారు. కానీ చంద్రబాబు గారు మాత్రం కూల్గా ఆయన చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఏదైతే అరెస్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏదైతే ఈ అరెస్టులు ఉన్నాయో ఇవన్నిటి కూడా అప్రజాస్వామికం అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 2019 నుంచి 24 దాకా ఎన్ని అరెస్టులు చేశారండి? వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కూడా సేమ్ అలాగే సోషల్ మీడియాకి సంబంధించి అరెస్టు చేసిన పరిస్థితి. చాలా మందిని అరెస్ట్ చేశారు, మాట్లాడటానికి వీలు లేకుండా చేశారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వీళ్ళందరిని కూడా చేసిన పరిస్థితి. అయినా 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే 2 ప్రధాన పార్టీలు ఉన్నాయనుకోండి, కూటమి ఉందనుకోండి, కూటమికి సంబంధించి ఒక 40%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఉందనుకోండి, మిగతా ఏదైతే 20% ఉంటుందో వాళ్ళు ఎటు మొగ్గితే అటు వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంటుంది. 2029లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారే అవకాశం ఉందా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న చెప్పారు, ఒకవేళ కూటమిని చీలుద్దాం అంటే మాత్రం కుదరదు, మేము కలిసే ఉంటాం. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2029లో కూడా పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ, దాంతోపాటు బీజేపీ కూడా కలిసే ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి అని తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఏదైతే ఇప్పటి నుంచి మొదలైతే 5 సంవత్సరాల్లో ఎంతో కొంత డెవలప్మెంట్ దిశగా, దాంతోపాటు మంచి జరిగే దిశగా ముందుకెళ్తారు. బట్ ఒక సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కొంత టైం, ఒక టర్మ్, ఒక 10 సంవత్సరాలు అయ్యే అవకాశం ఉంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్, టీడీపీ అండ్ భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వెళ్ళే అవకాశం ఉంది 2029 ఎలక్షన్స్లో కూడా అని చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? వీళ్ళు ముగ్గురు కలిసే వెళ్తారు అని తెలియదా? ఒకవేళ కలిసి వెళితే ఏంటి పరిస్థితి అనేది కూడా ఆయనకి తెలియట్లేదా? అంటే అసలు ఆయనకున్న అంత ధీమా ఏంటి అనేది కూడా జనాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే 2014 నుంచి రకరకాలుగా ఏం జరిగిందని తెలుసు. 2019లో గెలిచారు. 2014కు సంబంధించి ముగ్గురు ఎలక్షన్స్కి వెళ్తే గెలిచిన పరిస్థితి. బట్ 24లో కూడా అదే పరిస్థితి, ముగ్గురు కలిసి వెళ్ళారు, గెలిచిన పరిస్థితి. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన యొక్క పాలనా దక్షత, దాంతోపాటు
ఆయన ఎలా తీసుకెళ్తాడు రాష్ట్రాన్ని, ఇవన్నీ కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్టయితే అమరావతి అవ్వచ్చు, అమరావతికి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అక్కడికి వచ్చిన పరిస్థితి, పోలవరానికి కూడా మంచి జరిగిన పరిస్థితి, రైల్వే జోన్ అవ్వచ్చు. లోకేష్ గారు అమెరికా పర్యటన తర్వాత ఎన్నో కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఇవన్నీ చూసుకున్నట్టయితే డెవలప్మెంట్, సంక్షేమం ఈ రెండు తీసుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ గత కొన్ని రోజులుగా ఈ సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ చాలా మాట్లాడారు. మేము ఎవరిని వదిలిపెట్టాం, పోలీసులను కూడా వదిలిపెట్టాం, ఎక్కడున్నా పట్టకొస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అంత సీన్ ఉందా? 2029లో ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ఏముంటాయి పాజిటివ్ పాయింట్స్? ఒక్కసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా? దాన్ని అడ్డుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి మాస్టర్ ప్లాన్ ఏంటి? ఏపీకి మళ్ళీ జగన్ సీఎం అవ్వగలరా? ఆయనకి ఒక్క ఛాన్స్ అన్నది అలా వచ్చి వెళ్ళిపోయినట్లేనా? టీడీపీ నేతలు గత 5 ఏళ్లుగా 1కి 10 సార్లు ప్రచారం చేసినట్టుగా జగన్ ఒక్కసారికి మాత్రమే సీఎంగా చరిత్రలో నిలిచిపోతారా? ఇవన్నీ ప్రశ్నలు. జవాబులైతే ఎవరికీ తెలియవు. రాజకీయాలను విశ్లేషించిన వారికి కూడా ఏం జరుగుతున్నది అన్నది అసలు తెలియదు. ప్రజల మూడు అన్నది ఎప్పుడూ పట్టుకోలేని అతి పెద్ద బ్రహ్మ పదార్థంగా ఉంది. దాంతో 2029 ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారా? అంటే ఈ ఛాన్స్ మిస్ కానీ నెక్స్ట్ ఛాన్స్ మాదే అని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఓడిన పార్టీలో ఆ రకమైన నమ్మకం ఉండాల్సిందే. అందున అధికారం ఒక్కసారి అనుభవించి విపక్షంలోకి వచ్చిన పార్టీ మళ్ళీ మళ్ళీ గద్దెనెక్కాలి అని చెప్పి కోరుకుంటుంది. అలా వైసీపీ తన ప్రయత్నం తాను ఈ 5 ఏళ్లలో చేస్తుంది. అది సహజాతి సహజం కూడా. అయితే విపక్షం అధికారంలోకి రావాలంటే దాని కష్టంతో పాటు అధికార పక్షం కూడా తప్పులు చేస్తూ పోవాలి కదా. అలా ఛాన్స్ ఇవ్వాలి కదా. న్యూట్రల్ ఓటింగ్ 10% ఇటు నుంచి అటు తిరిగితేనే అధికారం అని 2014 నుంచి జరిగిన ఎలక్షన్స్లో రుజువయ్యాయి. మరి ఆ విధంగా భారీ ఎత్తున యాంటీ ఇన్కంపెన్సీ మూట కట్టుకోవడంతోనే వైసీపీ దారుణంగా ఓటమి పాలయ్యి టీడీపీకి బంగారు పళ్ళెంలో అధికారాన్ని అప్పగించింది. కానీ టీడీపీ అలా చేస్తుందా అన్నదే చర్చ. టీడీపీకి వరుస పెట్టి గెలిచిన చరిత్ర గతంలో ఉంది. టీడీపీ పుట్టిన తర్వాత 1983, 1985లలో వరుసగా గెలిచింది. తిరిగి 1994, 1999లో గెలిచింది. అయితే 2014లో మాత్రం ఆ వరుస తప్పింది. అప్పట్లో వైసీపీని తక్కువ అంచనా వేశామని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. దాంతో ఈసారి వైసీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పాలించాలనే అనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. 2 సార్లు గెలుపు, మధ్యలో ఒకసారి ఓటమి. ఇది విభజన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పొలిటికల్ ట్రాక్ రికార్డ్. దాంతో వైసీపీకి ఏపీ ప్రజల మూడ్ ఏంటి, వారి ఆలోచనలు ఏంటి, తాము చేయాల్సింది ఏంటి అన్న దాని మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది అని అంటున్నారు. అదే టైంలో బాబుని పాలనా దక్షుడిగా జనం ఎప్పుడూ అంగీకరిస్తారు. దాంతోపాటు సంక్షేమం కూడా జత కూడితే బాబుకు తిరిగే లేదు అని చెప్పి అంటున్నారు. అంతేకాదు ఏపీలోని అన్ని సామాజిక వర్గాలు 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి పట్టం కట్టాయి. ఈ అభిమానం అలా ఉంచుకుంటూ రానున్న 5 ఏళ్లలో పాలన సాగితే వైసీపీకి మళ్ళీ అధికారం అన్న ప్రసక్తే ఉండదని చెప్పి టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన తెలంగాణ టీడీపీ మీటింగ్లో చంద్రబాబు వైసీపీకి అధికారం, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అన్న దాని మీద ఆసక్తికర కామెంట్ చేశారు. ఈ ప్రశ్న తనకు చాలా చోట్ల ఎదురైందంటూ తాజా ఎన్నికల్లో వైసీపీని దారుణంగా ఓడించి ఉనికి లేకుండా చేశామని, ఇక రాజకీయ భూతాన్ని రానున్న కాలంలో అసలు ఎక్కడా కనిపించకుండా భూస్థాపితం చేస్తామని చెప్పి ఆయన అన్నారు. అంటే వైసీపీ అన్న మాట ఏపీలో వినపడకుండా చేయడానికి టీడీపీ గట్టి పట్టుదలగా ఉంది అని అర్థమవుతుంది. టీడీపీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా టీడీపీ భాగస్వామ్యంతో ఉంది. ఎన్నడూ లేని విధంగా అన్ని వైపుల నుంచి మద్దతుతో బాబు బలంగా ఉన్నారు. పైగా ఆయన రాజకీయ అనుభవం, వ్యూహాలు అన్నీ కనుక లెక్క వేసుకుంటే ఆయన తలుచుకుంటే వైసీపీని టార్గెట్ చేసి
రాజకీయంగా దెబ్బతీయటం కష్టం కాదని అంటున్నారు. దానికి తోడు వైసీపీ సంస్థాగతంగా అనుకున్నంత బలంగా లేకపోవటం, జగన్ వన్ మ్యాన్ ఆర్మీగా పార్టీని నడపటం, ఒంటెద్దు పోకడలు, బలమైన సొంత సామాజిక వర్గం కూడా దూరం కావటం, పోటీలో కాంగ్రెస్ నిలిచి ట్రెడిషనల్ ఓటు బ్యాంకుకి గండి కొట్టేలా పనిచేయటం వంటివి చూసుకుంటే కనుక వైసీపీ 2029 ఎన్నికలు అంత ఈజీ కావు అని చెప్పి అంటున్నారు. ఒక విధంగా లైఫ్ అండ్ డెత్ గా మారతాయి ఈ ఎన్నికల్లో. కనుక వైసీపీ గెలవకపోతే బాబు చెప్పినట్లుగానే జరగొచ్చన్నది ఒక విశ్లేషణ. ఏది ఏమైనా ఇప్పుడు ఈ విధంగా ఒక అంచనాకు రావటం కాస్త తొందర అయినా ఈరోజు పరిస్థితులు చూస్తే టీడీపీ కంచుకోటగా ఉంది, వైసీపీ మంచుకోట కరుగుతుంది. సో వైసీపీ అలర్ట్ గా ఉండాల్సిందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఒకవేళ 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? నిజంగా వస్తే మాత్రం ఈసారి ఓ రేంజ్ లో ఉంటది అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది ఒకసారి అసలు ఏమంటారు ఆయన అనేది మనం ఒకసారి చూద్దాం. గత కొన్ని రోజులుగా మనం చూస్తే ప్రతి ప్రెస్ మీట్ లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏంటి, మేము అధికారంలోకి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టం అని చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా ఒక రకంగా చూస్తే ఒక రకంగా బాధేస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు డెవలప్మెంట్ చేయటానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళటానికి మంచి ప్రతిపక్షంగా ఉండి వాళ్ళకి ఏదన్నా చేయాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలా చేస్తున్నారా? 2019లో ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చేయనిచ్చిందా? లేదా 24లో కూటమి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేయనిస్తున్నారా? ఇవన్నీ చూసుకుంటే చాలా సందేహాలు ఉన్నాయి. 24 దగ్గర నుంచి చూసుకుంటే చూడండి, 2 నెలలు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన అన్నారు. 100 మంది ఆడపిల్లల అత్యాచారాలు జరిగినాయని చెప్తున్నారు. నేను అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో కక్షా రాజకీయాలు, హింసాపూరిత రాజకీయాలే కావాలా? డెవలప్మెంట్ అవసరం లేదా అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఏం మాట్లాడారు? ఎల్లకాలమైన ప్రభుత్వం ఉండదు, జమిలీ గిమిలీ అని అంటున్నారు. అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది 4 ఏళ్లే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలు ఉన్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాం, ఎల్లకాలమైన ప్రభుత్వం ఉండదు, జమిలీ గిమిలీ అని అంటున్నారు. అధికారం కూడా తొందరగా. అది పరిస్థితి. అంటే ఎంత కక్షాపూరితంగా ఉన్నాయో చూడండి. ఎందుకంటే మేబీ సోషల్ మీడియాకి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంత బాధపడుతున్నారు ఏంటి, మా సోషల్ మీడియా కార్యకర్తలు యాక్టివిస్టుల్ని ఇలా చేస్తున్నారు అని చెప్పి ప్రతిదాని కక్షాపూరితంగా మాట్లాడుతున్నారు. మీరు చేసింది ఏంటి? 2019 నుంచి 24 దాకా మీరు కూడా ఏ చేశారు కదా, వాళ్ళు కూడా ఏ చేస్తున్నారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇలాగే కొట్టుకు చావాలి, డెవలప్మెంట్ అవ్వకూడదు ఎవరు చేసినా కానీ. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇలాంటి లీడర్స్ ఉండటం. ఎందుకంటే పక్క రాష్ట్రం తెలంగాణ చూసుకున్నా కానీ, లేకపోతే ఇండియాలో చాలా రాష్ట్రాలు డెవలప్మెంట్ తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి. బట్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే దరిద్రం, ఎప్పుడు కులాలు మతాలు దాంతోపాటు ఇలాగా కక్షాపూరిత రాజకీయాలతోనే ముందుకెళ్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మనం కూడా చాలా మంది అంటున్నారు, నిజంగా ఆయన మీద కక్షాపూరిత రాజకీయాలు ఆయన నిజంగా చేయాలనుకుంటే గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారి మీద ఏంటండి, పవన్ కళ్యాణ్ గారు మొన్న సీరియస్ అయింది ఏంటి చెప్పండి. సరిగా పోలీసులు పనిచేయట్లేదు, తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు, తప్పు చేసిన వాళ్ళని తీసుకొని లోపల వేయటం లేదు అని చెప్పే కదా. కక్షాపూరిత రాజకీయాలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు అంతకు ముందు కూడా ఆయనకు అలవాట్లేదు. బట్ లోకల్ క్యాడర్ నుంచి బయట ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా కక్ష రాజకీయాలు చేయండో, లేకపోతే వాళ్ళని తీసుకెళ్లి లోపలేసి ఇన్ని కొట్టండి, ఇలాంటివి కూడా వాళ్ళ డిమాండ్లో ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఉంది. నేను ఊరికి ఆంధ్రప్రదేశ్లో
కొన్ని గ్రామాలకు వెళ్ళి చూస్తే వీళ్ళు అంతకుముందు మమ్మల్ని వేధించారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. బట్ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు. కానీ దీనికే ఇలా మాట్లాడటం చాలా నిజంగా, ఎందుకంటే నిజంగా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా చేయొచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేశారు? నేను ఒక పోస్ట్ చూశాను ఎక్స్లో. ఒక అనలిస్ట్ మన చక్రవర్తి నల్లమోతు గారు ఒక పోస్ట్ పెట్టారు. నాకు ఆయనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది కూడా మీతో మాట్లాడాలని నేను తీసుకొచ్చాను. అంటే ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఏం చేయకుండా ఈ 5 సంవత్సరాలు ఉంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. దానికి టీడీపీ మనుగడే కష్టం అని చెప్పి ఆయన ఒక పోస్ట్ పెట్టారు. జగన్ నేరాలను ఇట్లాగే చూసి చూడనట్లు వదిలేస్తే అన్నట్లే 4 ఏళ్లలో మళ్ళీ వచ్చినా వస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. టీడీపీ కార్యకర్తలను శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడు. బాబు చేతగానితనానికి మూల్యం చెల్లించేది బాబు లోకేష్ కాదు, సాధారణ టీడీపీ కార్యకర్తలు, గ్రామ మండల స్థాయి నాయకులు, నడి రోడ్డులో హత్య చేయబడ్డ చంద్రయ్య లాంటి కింది స్థాయి నాయకులు. ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే ఏదైనా జరిగితే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో ఇంకోళ్ళు కాదు, కింది స్థాయి లీడర్లో వాళ్ళకి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మండల స్థాయిలో దాంతోపాటు గ్రామాల్లో ఉన్న వాళ్ళు హత్య రాజకీయాలు చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు బయట చూస్తే ఏ రకంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. 164 సీట్లు వచ్చినాయి. మోడీ మెడలు వంచి క్విడ్ ప్రోకో అవినీతి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు తెరచి బొక్కలో వేయండి. జగన్ అవినీతి సొమ్మును జప్తు చేయండి. మోడీ ఒప్పుకోకపోతే ఎన్డీఏ నుంచి బయటకు రండి, ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. నాకు తెలిసి ఏం చెప్పినట్లు ఒకటి కూడా జరిగేట్లేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఆయన మీద అవినీతి కేసులు ఉన్నాయి, వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది, దాంతోపాటు మిగతా వీటన్నిటి కూడా ఉన్న పరిస్థితి. సెంటర్లో కూడా అలా ఉన్నారు. బట్ మీరు ఇవన్నీ చేయకపోతే మాత్రం ఏం జరుగుతుందో మళ్ళీ చెప్పారు. ఇది కాక రాష్ట్ర ప్రభుత్వమే సరస్వతి పవర్ కేసులో తనకు మైనింగ్ లీజ్ రాసుకోవటం మీద జగన్ని బొక్కలో వేయచ్చు. సాక్షి పేపర్లు ప్రభుత్వ సొమ్ముతో కొనిపించడం వాటి మీద కూడా కేసు పెట్టొచ్చు. భారతీయ సిమెంట్ ప్రభుత్వంతో కొనిపించడం మీద కేసు పెట్టొచ్చు. నటి జత్వానీ కేసు జగన్ ప్రోద్బలంతోనే జరిగింది. ఇవన్నీ ఎందుకు పెట్టరు ఈ కేసులో? ముందు ప్రాథమిక ఆధారాలతో నిందితుల్ని చేయండి, మిగిలిన ఆధారాలు అవే వస్తాయి. బాబు లోకేష్ జగన్ని ఆపకపోతే టీడీపీ మనుగడే ప్రశ్నార్థకం. కరెక్టే కదా? ఎందుకంటే రాజకీయం అన్నా లేకపోతే రాజకీయం ఒక యుద్ధమే. యుద్ధంలో ఏంటి ఎదురున్నటువంటి శత్రువుని యుద్ధం చేయకుండా చేయనీయటం అనేది రాజనీతే. ఆ రాజనీతినే కదా చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించింది. బట్ ఏదో ఒకటి చేయకపోతే మీ మీద ఆ కేసులో బలం లేదు కాబట్టి మీరు బయటకు వచ్చారు. కానీ జగన్కి సంబంధించి బోలెడన్ని కేసులు ఎందుకు బెయిల్ మీద ఉన్నారు? వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైంది? మిగతా సిబిఐ కేసులు బొచ్చుడు ఉన్నాయి అక్రమాస్తులకు సంబంధించి. వాటి పరిస్థితి ఏంటి? 2029లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఏం జరగబోతుంది? లోకేష్ గారు లేకపోతే బాబు గారు మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు. కింది స్థాయి కార్యకర్తలను మాత్రం వెంటాడి వేధిస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వేధిస్తారని చెప్పటం కదా, ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి లేని కేసుని తీసుకొచ్చి పెట్టమని చెప్పట్లేదు, లేకపోతే వేరే రకంగా ముందుకెళ్ళాలని చెప్పట్లేదు. బట్ ఏం చేయాలి ఏంటి అనేది కూడా ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారు? ఒకవేళ ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి అన్న దాని మీద కూడా ఆలోచించుకోవాలి, ముందుకెళ్ళాలి. అన్నిటికన్నా ముందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డెవలప్మెంట్, దాంతోపాటు సంక్షేమం, ఈ రెండు దిశగానే ముందుకెళ్లే ప్రయత్నం జరగాలి. దాని తర్వాత రాజకీయంగా ఏ విధంగా నిలదొక్కోవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, విషయాల మీద అన్నిటి కూడా దృష్టి పెట్టాలని చెప్పి అందరూ భావిస్తున్న పరిస్థితి.